తరచుగా ఎక్కువ అలసిపోయినట్టు, బర్న్‌ఔట్ అయిపోయినట్టు అనిపిస్తుందా? మీ బ్రెయిన్ అంతా ఎంప్టీగా అనిపిస్తుందా? అసలేమవుతుందో తెలియట్లేదా? అలా అయిన ప్రతిసారి ఈ రోజేంటో బాలేదు అని ఆ రోజుని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి అన్ని రోజులు మంచివే. ఈ రోజుని నువ్వు ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి పనులతో నింపుతున్నావనేదే ముఖ్యం. అయితే మీ బ్రెయిన్ అంత గందరగోళంగా ఉంది అంటే, మీకు మీ బ్రెయిన్ నుండి నాకు బ్రేక్ కావాలి అని రెడ్ ఫ్లాగ్ ఇండికేషన్ వస్తుందని అర్థం. సో, ఐ నీడ్ ఎ బ్రేక్ అంటుందన్నమాట మీ బ్రెయిన్. ఈ వీడియోలో మన మైండ్ మనకి కొంచెం మెంటల్ హెల్త్ బ్రేక్ కావాలి అని మనకు అర్థమయ్యేలాగా ఎలాంటి సూచనలిస్తుందో, అప్పుడు మన బ్రెయిన్‌ని ఎలా రీచార్జ్ చేసి సెట్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఇవ్వండిరా బాబోయ్! అని చెప్పడానికి చూపించే సైన్స్‌లో ఫస్ట్ సైన్ ఇరిటబిలిటీ అండ్ మూడ్ స్వింగ్స్. చాలా సార్లు వర్క్ టెన్షన్ వల్ల మన మైండ్‌లో ఇరిటేషన్ అండ్ మూడ్ చాలా డల్‌గా ఉండడం, ఇలాంటి తెలియని బాధతో నిండిపోతూ ఉంటది. చిన్న చిన్న విషయాలకు కూడా వెంటనే చికాకు, కోపం వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని అస్తమానం ఏదో బ్యాడ్ మూడ్ లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సమ్‌టైమ్స్ అలా మెంటల్లీ ఎగ్జాస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ టైంలో మీ థాట్స్ జర్నలింగ్ ద్వారా రాసుకోవడం, లేదా ఎవరితోనైనా కాసేపు మాట్లాడటం చేస్తే మీరే చాలా సర్ప్రైజ్ అవుతారు. దీనివల్ల మీకెంత టెన్షన్ ఫ్రీ అవుతుందో మీకే అర్థమవుతుంది. ఇక సైన్ 2 కాన్స్టెంట్ ఫ్యాటిగ్, తరచుగా అలసిపోవడం. ఒక్కోసారి రాత్రి 8 గంటలు అంతకన్నా ఎక్కువ గంటలు పడుకున్నా సరే, నెక్స్ట్ డే ఎందుకో ఏమీ చేయాలనిపించదు. నా పని అయిపోయింది. ఇంక నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాననే ఫీల్ ఒస్తుంది. బాడీ ఎంత రెస్ట్ తీసుకున్నా మెంటల్లీ మానసిక అలసట అనేది ఇంకా మనలో దాగే ఉంటుంది అని అర్థం. ఆ సమయంలో మేబీ మన మైండ్ దేని గురించో స్ట్రెస్‌కి లోనవ్వడం, లేదా బాగా ఎక్కువగా ఆలోచించి ఉండొచ్చు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? డేలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం దీనికి బాగా హెల్ప్ అవుతుంది. చేస్తున్న వర్క్ నుంచి కాసేపు బయటకు రావడం, బాడీ స్ట్రెచింగ్ లేదా జస్ట్ ఒక నిమిషం కళ్ళు మూసుకొని కాస్త రిలాక్స్ అవ్వడం లాంటివి, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాసేపు మెడిటేషన్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. సైన్ 3 ల్యాక్ ఆఫ్ ఫోకస్, కాంట్ ఫోకస్. మీ బ్రెయిన్‌కి చాలా బద్ధకంగా, మబ్బులు కమ్మినట్టు, ఈవెన్ చాలా సింపుల్ థింగ్స్ చేయడానికి కూడా ఏదో పెద్ద కొండెక్కుతున్నట్టు ఫీల్ అయితే మీ బ్రెయిన్ మేబీ చాలా అలసిపోయి ఉండొచ్చు. ఈ సమయంలో క్విక్‌గా పనిచేసే టిప్ పొమడారో టెక్నిక్. ఈ టెక్నిక్‌ని ఇటలీకి చెందిన ఫ్రాన్సిస్కో సెరెలియో అనే అతను కనిపెట్టారు. అయితే ఈ పొమడారో అంటే టొమాటో అని ఇటలీలో అర్థమట. ఫ్రాన్సిస్కో సెరెలియో వాడిన టైమర్ టొమాటో షేప్‌లో ఉంటుందట. అందుకని దీనికి ఆ పేరొచ్చింది. ఇక పొమడారో టెక్నిక్ ఏంటి అంటే, మనం ఏదైనా పనిని ఎక్కువ గంటలు పని చేయాల్సొచ్చినప్పుడు 25 నిమిషాలు పని చేయడం, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం. ఇలా 4 సెషన్స్ అయ్యాక ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవడం. అది 15-30 మినిట్స్ అవ్వచ్చు. ఈ టెక్నిక్ వల్ల మీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీ డేని బర్న్‌ఔట్ అవ్వకుండా ఎండ్ చేస్తారు. సైన్ 4 లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టివిటీస్ యూ లవ్. ఒక్కోసారి మీకు నచ్చిన వర్క్ చేస్తున్నా సరే, లైక్ మీకు నచ్చిన పెయింటింగ్ వేస్తున్నా, లేదా గేమ్ ఆడుతున్నప్పుడు, మీకు ఇంట్రెస్ట్‌గా ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు, లేదా మీకు చాలా ఫేవరెట్ అయిన షో చూస్తున్నప్పుడన్నా సరే, మీరు ఎటువంటి ఫన్ ఫీల్ అవ్వలేకపోతున్నారు, ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంటే, వెంటనే గుర్తుంచుకోండి మీ బ్రెయిన్‌కి రీచార్జ్ చేయాలి అని. మీ వర్క్ నుండి బయటకొచ్చేయండి. మీకోసం మీరు ఏదైనా చేయండి. బ్రెయిన్ ఫ్రెష్ అయ్యేలాగా రీచార్జ్ చేసుకోండి. అంటే కొన్ని పనులు చేస్తే మన మైండ్‌లో 100 వాట్స్ బల్బ్ వెలుగుతాయి. మనకే తెలియకుండా. సో, అలాంటి వాటిని వెతుక్కొని మీ బ్రెయిన్ రీచార్జ్‌గా యూజ్ చేసుకోండి. సైన్ 5 ఫిజికల్ సింప్టమ్స్. స్ట్రెస్ అనేది మైండ్‌ని మాత్రమే పాడు చేస్తుంది అనుకుంటే పొరపాటే. దాని ప్రభావం మన బాడీ మీద కూడా పడుతుంది. రీసెంట్‌గా నేను చదివిన 'హౌ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్' బుక్‌లో రచయిత డేల్ కార్నెగీ ఏం చెప్పారు అంటే, మనం టెన్షన్ పడుతూ వర్రీ అవుతూ ఉంటే మన బ్రెయినే కాదు, బాడీలో చాలా మార్పులొస్తాయట. 'నెర్వస్ స్టమక్ ట్రబుల్' బుక్ రాసిన డాక్టర్ జోసెఫ్ ఎఫ్ మాంటెగ్ ఏం చెప్పారంటే, "యూ డు నాట్ గెట్ స్టమక్ అల్సర్స్ ఫ్రమ్ వాట్ యూ ఈట్. యూ గెట్ అల్సర్స్ ఫ్రమ్ వాట్ ఈస్ ఈటింగ్ యూ." మీ బుర్రని ఏం తినేస్తుందో దాని వల్లే స్టమక్ అల్సర్స్ వస్తున్నాయి. మీరు తినే వాటి వలన కాదు. అలాగే ఫియర్, వరీ, హేట్, ఇంకా బాగా సెల్ఫిష్‌నెస్ పెరిగిపోవడం, ఇంకా అలాగే మన చుట్టూ ఉన్న వరల్డ్ ఆఫ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక, దానికి అడ్జస్ట్ అవ్వలేని మెంటాలిటీ ఏదైతే ఉందో, వీటన్నిటి వల్లనే మన స్టమక్‌లో అల్సర్స్ వస్తూ ఉంటాయని కూడా చెప్పారు. స్టమక్ అల్సర్సే కాదు, హార్ట్‌కి సంబంధించిన డిసీజెస్, రుమాటిజం అంటే కీళ్ళకు సంబంధించిన డిసీజెస్, థైరాయిడ్, దాంతో పాటు డయాబెటిస్ కూడా మైండ్‌లో మనం పెంచి పోషిస్తున్న ఈ స్ట్రెస్ వల్లనే వస్తున్నాయని అనేక రీసెర్చ్‌లో తెలిసింది. డాక్టర్ అలెక్సిస్ క్యారెల్ ఏం చెప్తారు అంటే, బిజినెస్ మెన్ హూ డు నాట్ నో హౌ టు ఫైట్ వరీ డై యంగ్. మైండ్‌ని తొలిచేస్తున్న ఈ స్ట్రెస్‌ని డీల్ చేయడం రాకపోవడం వల్లనే చాలామంది యంగ్ ఏజ్‌లోనే చనిపోతున్నారు. ఎక్కడ చూసినా హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్స్ వల్లనే సడన్ డెత్స్ మనం ఈ మధ్య చూస్తూనే ఉంటున్నాం. దీనికి కారణం అందరిలో ఓవర్‌గా క్యారీ చేస్తున్న స్ట్రెస్. సో, ఎప్పటికప్పుడు బ్రెయిన్‌కి రిలాక్స్ ఇవ్వాలి. అలాగే రీక్రియేట్ చేయడానికి రీచార్జ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే హెల్తీగానే కాకుండా ప్రొడక్టివ్‌గా కూడా మన లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. కాస్త బాడీని స్ట్రెచ్ చేయడం,
బాడీని హైడ్రేట్‌గా ఎప్పుడు ఉంచుకోవడం. కాసేపు డీప్ బ్రీత్ తీసుకోవడం లాంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా స్ట్రెస్ ఫ్రీగా ఫీల్ అవుతారు. సైన్ 6 చేంజెస్ ఇన్ స్లీప్ ప్యాటర్న్స్. సరిగ్గా నిద్ర లేకపోవడం లేదా టూ మచ్ నిద్రపోవడం. ఏదైనా సరే మీ స్లీప్ సర్కిల్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో స్ట్రగుల్ అవుతుందని అర్థం చేసుకోవాలి. స్లీపింగ్ స్కెడ్యూల్ ఎప్పుడూ ఒకేలాగా ఉండడానికి సెట్ చేసుకోండి. పడుకునే గంట ముందైనా సరే స్క్రీన్ టైంని ఆపేయండి. సైన్ 7 ఫీలింగ్ డిస్కనెక్టెడ్. ఎవరితోనూ కలిసి మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎవరితోనూ టైం స్పెండ్ చేయాలనిపించదు. నలుగురిలో ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవ్వడం. మీతో మీరే కనెక్ట్ అవ్వలేకపోవడం జరుగుతూ ఉంటది ఒక్కోసారి. మీ మైండ్ దేని గురించో బాగా ఆలోచించి ఓవర్‌లోడ్ అయిపోయిందని గుర్తించండి. జస్ట్ మీకు బాగా నమ్మేవారు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడండి. లేదా వాళ్ళతో క్విక్ చాట్ కూడా మోర్ కనెక్టింగ్ అనిపించడానికి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ చేసినా కొన్నిసార్లు బ్రేక్ సరిపోకపోవచ్చు. మెంటలీ డిస్టర్బెన్స్ అనేది కొన్ని కారణాల వల్ల ఇంకొంచెం తీవ్రతగా ఉంది అనిపించొచ్చు. దట్స్ ఓకే. అదేమీ పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్‌తో కన్సల్ట్ చేసి మాట్లాడితే మీరు బెటర్‌గా ఫీల్ అవ్వడానికి వారు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. సో, ఫైనల్‌గా హౌ టు టేక్ ఎ మెంటల్ హెల్త్ బ్రేక్? సోషల్ మీడియాని కాసేపు దూరం పెట్టడం, లేదా బయటకు వచ్చి కాసేపు స్పెండ్ చేయడం, మీకు ఇష్టమైన లేదా మీ మనసుకు ఆనందాన్నిచ్చే ఏదైనా ఒక పనిని చేయడం. వీటితో పాటు ఇంకొన్ని రిలాక్సేషన్ అండ్ రీక్రియేషన్ కోసం పనిచేసే సూపర్ మంత్రాస్ ఏంటి అంటే హెల్తీ బిలీవ్స్, స్లీప్, మనసుకి ఎంతో హ్యాపీనిచ్చే మ్యూజిక్ అండ్ మనస్ఫూర్తిగా నవ్వుకోవడం. మీకు ఉన్న వాటికి గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అవ్వండి. హాయిగా నిద్రపోవడం నేర్చుకోండి. ఆటోమేటిక్‌గా మంచి హెల్త్ అండ్ హ్యాపీనెస్ మీ సొంతమవుతుంది. యువర్ మైండ్ డిజర్వ్స్ రెస్ట్. గివ్ ఇట్ ద కేర్ ఇట్ నీడ్స్. వీడియోలో చెప్పుకున్న ఈ 7 సైన్స్‌లో ఏ ఒక్కటి మీలో ఉంది అనిపించినా ఇగ్నోర్ చేయొద్దు. టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ జస్ట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. మీ బాడీని ఎంత బాధ్యతగా రక్షించుకోవాలి అనుకుంటారో, ఎంత బాధ్యతగా చూసుకోవాలి అనుకుంటారో, మీ మైండ్‌ని కూడా అంతే బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఉపయోగపడే 2 వీడియోలు పెడతాను. అవి కూడా చెక్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మరో మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు లైఫ్ అద్భుతః.